నీకేమన్నా తమాషాలుగా ఉందే? నీకు తమాషాలుగా ఏమన్నా ఉందే? మీరు చేసే కొంపలు ముంచే పనులకి నేనేమన్నా బాధ్యుడు కమ్మంటావా? మీరు చేసే కొంపలు ముంచే పనులకి నేనేమన్నా బాధ్యుడు కమ్మంటావా? వాళ్ళు ఏమైనా పిచ్చి పట్టిందే? ఎవడు లోపల కూర్చొని తాక్కుంటే మీరు ఎవడు కొట్లాడుకోమంటారు? అయిపోయింది అంటే ఎవడు రెస్పాన్సిబుల్? అది క్లియర్ చేసేది. నీకు చెప్పినాను 5,000 కాదు 10,000 అయినా నేను ఇస్తాను, నువ్వు దీంట్లో ఇరుక్కోవాల్సిన అవసరం లేదు, పోయి ఏదో ఆటో పట్టకరామని చెప్పినాను. ఆయన ఎందుకు తెలుసు, కలిసినాం కదా 2 సార్లు. అది లోపల రా అంటే మీరు ఏదో చేస్తున్నారు, నేను రానని చేసేది ఏం లేదు అన్న. ఆల్రెడీ రాత్రి చేసేసినారు, అంత రాత్రికి అయిపోయిందా? మళ్ళీ కొత్తగా చేసేది ఏం లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని అంతా మాట్లాడినావు. రేటు ఏం అడగలేదు, ఏమేమంటారు? ఎక్కడికి వెళ్ళాలి? బీచ్ గాడికి పోవడము, బీచ్ సైడ్ యాదోటి జనాలు ఎక్కువ లేని బీచ్. ఆడికి పోతే ఆ సంచి దాంట్లో పడేస్తాడు, నువ్వు పడేయాల. మేము పడేసేది ఏముండదు. పెట్టడం మీరే, ఆడ దించడం మీరే, పడేయడం వీళ్ళే. మొత్తం ఎంత కావాలో చెప్పండి, మాట్లాడు అంతే. అలా కాదు, బీచ్ అంటే ఎక్కడ బీచ్ చెప్తే కదా. జనాలు లేని బీచ్, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ. జనాలు లేని బీచ్, సీసీటీవీ కెమెరా లేని బీచ్. జనాలు లేని బీచ్, సీసీటీవీ కెమెరా లేని బీచ్. జనాలు లేని బీచ్, సీసీ లేని బీచ్. మరి ఇక్కడ ఎక్కడ ఉంది? మనం చాలా లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది. ఎంత లాంగ్ అయినా పర్లే. శ్రీకాకుళం లేదంటే కాకినాడ సైడ్ వెళ్తాం ఏంటి? అక్కడ ఎందుకు, మన ఇటు చుట్టుపక్కల మన దగ్గరలోనే. నువ్వు నోరు తీద్దునాయన, నువ్వు చేసిన కనకార్యానికి నువ్వు ఏ శ్రీకాకుళమైనా పోతావు, శ్రీశైలమైనా పోతావు. నీకు నోరు తీద్దునాయన, నువ్వు చేసిన కనకార్యానికి నువ్వు ఏ శ్రీకాకుళమైనా పోతావు, శ్రీశైలమైనా పోతావు. నీకేమి నన్ను ఎందుకు పిలిపించినావు పొద్దున్నిటికి? అంత దూరం వెళ్తానికి మాకు టైం చాలదు కదా. మళ్ళీ మేము బయట బేరాలకు వెళ్ళాలి కదా. ఇదో బేరం చాలు, నీకు ఈ రోజుకి సెట్ అయిపోతుంది, వేరేదేం అవసరం లేదు. ఆ నంబర్ మాకు వేరే బేరం ఉంది. చిన్న పని అది. ఆ 2 వీలర్లోనే ఏదైనా వెనకాల ఏమైనా గుడ్డ ఉంటే ఆ ముందర నంబర్ ప్లేట్కి, వెనకాల నంబర్ ప్లేట్కి కట్టేసేయండి. పూలతో కవర్ చేసిన గాలికి. నంబర్ ప్లేట్ ఎందుకు కవర్ చేయటం? కొద్ది వేరే పని మీద పోతాను కాబట్టి. వేరే పని అంటే ఏంటిది? అవన్నీ ఎందుకని చెప్పడం? పట్టుకుంటాలే కానీ ఆయన. నువ్వు ఆయన పిలుచుకొచ్చి దూరం చూసినారా? తెలిసేది ఎడనా ఆగి టీ తాగి నవ్వింది ఏం లేదు కదా? ఈయనకు ఫ్యామిలీ అన్న, మీకు ఫ్యామిలీ ఉందా? ఫ్యామిలీ ఉంది కదా. అంటే టీ దగ్గర మాట్లాడినప్పుడు అక్కడ తీశారు. నేను ఫ్యామిలీ నోళ్ళు పిలుచుకురాదని చెప్పిన, తెలిసినా అయిపోయి ఇరికిచ్చాను చూస్తాను. మొన్న ఒకసారి వేరే కార్డులు కానీ పిలిచాడండి, అప్పుడు బేరం మీద తీసుకెళ్ళాడు. సరేలేనా అవన్నీ ఇక్కడ చూడు. మళ్ళీ బేరం అంటే అప్పుడు బాగానే ఇచ్చాడు డబ్బులు. ఏమి ఈడ ఆగినావు, ఎందుకు ఈడ ఆగినావు, సంచిలో ఏముందని చెప్పి ఇప్పుడు 5-6 మంది వేరే ఇళ్ళలో నుంచి అడిగిపోతున్నారు. ఇప్పుడు కూడా కార్లో పోయినా కూడా డౌట్గా చూసుకుంటూ పోయి మళ్ళీ తిప్పుకొని పోతున్నారు. రిస్క్ ఎంత ఇన్నా రిస్కే. ఏమిమంటారు? అక్కడే మీరు డిస్టెన్స్ చెప్తే నా బీచ్ ఎవరు ఉండకూడదు, సముద్రంలో ఏవే పడేసే పూచి నీది, ఎత్తి లోపల పెట్టే పూచి నీది, అర్థమైంది? ఆడ దించుకునే పూచి నీది. ఆడ పోయినావా సముద్రంలో పడేసినావా ఉంటుంది. మనం నువ్వు ఆట ఎక్కి ఉంటే మోహన్ ఖర్చు పట్టేసుకో. ముందర ఏం కట్టుకుంటాడో ఆయన మోగాన్ని కట్టుకుంటాడో కట్టుకోడో, ఆయన జీవితం మన ఇష్టము. అది అంటే ఏంటిది ఇది? మీరు అలా ఇప్పుడు మేమే తీయాలి, మేమే అట్టాలి. కర్చీఫ్లు మీకు డబ్బులు ఇస్తాను కదా. కర్చీఫ్ అంటే అవిలో డస్ట్ అలర్జీ ఉంది. డస్ట్ అలర్జీ డస్ట్ ఏమైనా పడితే ప్రాబ్లం అవుతుందని. ఇప్పుడు డస్ట్ అలర్జీ అంటే మరి ఆటో ఎక్కంగానే కట్టుకోమంటున్నారు కదా, అందుకని నాకు అందుకే నేను పోయి నువ్వు ఆటో మాట్లాడేటప్పుడే కట్టుకోమని చెప్పిన. నువ్వెందుకు కట్టుకోకుండా ఉన్నావు నాకు అర్థం కాదు. నాకు అందుకే డౌట్ వస్తుంది, ఏముంది దాంట్లో? ఏది ఏదో చిన్న వాళ్ళు కొట్లాడుకున్నారు, వాళ్ళు ఏదో రాత్రి ఏదో జరిగింది, అదేదో మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి మీకు అనవసరం. ఆ మ్యాటర్లో మీరు దూరాల్సిన అవసరమే లేదు. మ్యాటర్లో దూరాల్సిన అవసరం లేదంటే ఇప్పుడు నేను ఆటోలో తీసుకెళ్ళి అనుకో, అసలు ఏముంది తెలవాలి కదా. దబాని ఎవరైనా మధ్యలో ఆపేస్తే. ఇప్పుడు మీ ఆటోలో డీజిల్ పెట్రోలా డీజిలా? డీజిల్ ఎంత ఉంది మాకు తెలుసా? డీజిల్ మీకు మాకు తెలుసా? మళ్ళీ మాకు తెలియకుండా మేము ఎక్కుతున్నాము. మీకు వయసు ఎంత ఉంది? మీకు వయసు ఎంత ఉంది మాకు తెలుసా? మేము అడగలే కదా. కరెక్టా కదా?
మళ్ళీ మేము జోలో డబ్బులు ఎంత ఉన్నాయి మేము అడిగినామా? లేదు. మళ్ళీ అవన్నీ మేము అడగకుండా నిన్ను నమ్మి ఆటోలు ఎక్కుతున్నప్పుడు మీరు కూడా దీంట్లో ఏముందని అడగాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నమ్మి ఆటోలు ఎక్కుతున్నామంటే ఆ లెక్క వేరు. ఇది ఇప్పుడు మేము ముట్టము మేము చెయ్యము అంతా మీరే చెయ్యాలి దాంట్లో ఏదో సరేలే ఓ నిమిషము ఇక్కడ వచ్చి అది ఊరికి అట్లా ముట్టుకోండి ఒకసారి, అది పట్టుకోండి. ఉండండి ఎత్తద్దండి. ఇప్పుడు ఆయన ఓపెన్ చెప్పేసి ఆ చేతికి ఏమైనా రక్తం గిక్తం ఏంటది ఇది తల అవన్నీ ఎందుకులేనా నువ్వు చేసిన కనుక సింపుల్ చెప్పేసాను. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లే. ఏ తప్పు పని ఏం చేయలేదు. రాత్రి ఈడు ఇంకోడు కొట్లాడుకున్నారు. ఈడు వాడిని బీర్ బాల్ తో కొట్టినాడు. నువ్వు అవేం చూపి అది తీసి పక్కన పెట్టు. ఏడు ముద్దలు ఉంటాయి, తీసి ఆటోలో పెట్టు. బీర్ బాటిల్ తీసి ఆటోలో పెట్టు. నా ఆటోలో ఎందుకు ఆడుతున్నారు చెప్తా కదా, ఆటోలో పెట్టేసి చెప్తా. ఇప్పుడు ఇది ఎందుకు ముట్టుకోకూడదు అనుకుంటే మనకి దీనికి ఏలు ముద్దలు పడతాయి. అంటే నేను ముట్టుకున్నా నావే పడితే ఎవరిది? నావే. నీది పడినా పడకపోయినా ఆధార్ కార్డు లోంచి ఏమన్నా తీపిచ్చేసేయి. ఏమి బ్లడ్ కూడా ఉంది ఇక్కడ. బ్లడ్ పడిందా? బ్లడ్ అక్కడది ఎక్కడైతే మీరే పోచుంటారు, మాకేడు తెలుసు. మా బ్లడ్ అక్కడది ఎక్కడైతే మీరే పోచుంటారు, మాకేడు తెలుసు. మిమ్మల్ని ఇరికించాలని మా వాడు ఆల్రెడీ ప్లాన్ గా వేసినట్టు బ్లడ్ ఏం లేదు. సింపుల్ చెప్తా ఉన్నా, ఇది తీసుకొని లోపల పెట్టేసి. ఆల్రెడీ ఇద్దరు కొట్లాడుకున్నారు, మనోనికి దెబ్బలు పడినాయి. ఏమి అంటే దీంట్లో బాడీ ఉందా? కుక్క అంటే దీంట్లో బాడీ ఉందా? కుక్క అయితే దెబ్బలాడుకుంటే దీన్ని ఎందుకు తీసుకో? ఎక్కడ వాసన వస్తుందని మీరు కాదు, ఏదో ఉంది దీంట్లో. ఏదో నన్ను ఇరికించడానికి చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి చేసింది నువ్వే, నేనేం చేస్తాను? ముగ్గురం కాదు, మీ ఇద్దరు. నేనే ఇరికించుకోవాల్సిన అవసరం లే. ఈ పనిలో మేము ఉన్నామని నువ్వు సంచి పట్టుకోవడం కూడా ఫోటో తీసినాను. అలా కాదండి, ఇప్పుడు ఏదో బేరం అంటే వచ్చాం. నువ్వు మధ్యలో అన్నిట్లో డౌట్లు పడుకుంటూ అడుక్కుంటున్నావు అనుకో, ఫోటో తీసినది ఉంది సంచి పట్టుకుని. నువ్వే చెప్పుకోవాల్సి వస్తా. ఏడు చెప్పినది నాకేలా ఇదే నాకేడు తెలుసు అబ్బా. పట్టుకొని లేపంటే ఏందో అని నేను లేపాను. మీరు ఫోటో తీసేది సరిగ్గా నాకు దేనికి తెస్తున్నారు నాకేం తెలుసు. అది అడగరు కదా, ఫింగర్ ప్రింట్సే కదా చెక్ చేసేది. ఇప్పుడు రాత్రి ఎవరు మీరు కూర్చోండి, ఇంకొక అబ్బాయి మీరు గొడవలు ఉండనా చెప్తాడు కదా. రాత్రి ఏం జరిగిందో నాకే తెలియదు, ఇప్పుడు చెప్తాడు. ఉండు, ఆయన నేను మీ ముగ్గురు లేను. ఉండు. ఎవరు ఫస్ట్ రెచ్చగొట్టింది? ఆయన. అది ఎవరు ఫస్ట్ బీర్ బాటిల్ ఎత్తింది? ఆయన ఎత్తాడు, లాగేసుకొని పుసుకుని కొట్టేసా. అలవాట్లేదు, నేను ఎందుకు వస్తాను పార్టీకి? అదే కదా, వాళ్ళిద్దరు తాగుతా అంటే నువ్వు మధ్యలో దూరి ఎట్లా తాగుతున్నారు మీ ఇద్దరు, సిగ్గు లేదా మీకు అని చెప్పి మీ ఇద్దరు గలాడ పెట్టి మధ్యలో అలవాటు లేని వ్యక్తి ఒక అలవాటు ఉన్న వ్యక్తిని చావు కారణమైన. మీ ఇద్దరు సిగ్గు లేదా మీకు అని చెప్పి మీ ఇద్దరు గలాడ పెట్టి మధ్యలో అలవాటు లేని వ్యక్తి ఒక అలవాటు ఉన్న వ్యక్తిని చావు కారణమైన. నేను అసలు నేను నాకు తెలవనే తెలవదు. బేరం అంటే వచ్చాను, ఉన్నాడు కదా. మీరు బేరం అంటే వచ్చాను కానీ నాకేటి తెలుసు అవన్నీ. మీరేటి నన్ను ఇరికించాలని చూస్తున్నారు. మీరు బేరమని చెప్తేనే కానీ వచ్చేది. మీరేటి నన్ను ఇరికించాలని చూస్తున్నారు. మీరు బేరమని చెప్తేనే కానీ వచ్చేది. ఎక్కడికి వెళ్ళాలనేది కూడా చెప్పలేదు. అక్కడికి వెళ్ళాక చెప్తామండి మా వాళ్ళు ఉన్నారు. అందుకే ఇవన్నీ వచ్చాను నేను. అందుకే ఇవన్నీ వద్దు, డైరెక్ట్ చెప్పేసి ఏమేమంటారు. ఏమేమనేది ఏంటి అది అలా. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఆపినారనుకో, సింపుల్. నేనెటు లేను రాత్రి, నేను లేను. ఫింగర్ ప్రింట్స్ దీని మీద ఎవరితో ఉన్నాయి? ఎవరు ఆటోలో బ్లడ్ ఉంది? ఇప్పుడు సంచి మీద ఫింగర్ ప్రింట్స్ ఎవరు? స్మెల్ గట్టి కుక్కలు చూసి అనుకో. నువ్వు ఏజ్ కొట్టినా ఒక స్మెల్ రాకోకుండా అన్ని జరిగినాయి. ఇప్పుడు ఏం లేదనా, ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగినా ఫింగర్ ప్రింట్స్ నీవే ఉన్నాయి, ఆటోలో రక్తం నీదే ఉంది. సో మనం ఇవన్నీ మాట్లాడుకోకుండా ఎంత త్వరగా వీలైతే అంత బీచ్ దగ్గర కూడా ఎక్కువ దూరం వద్దు, ఒక 2 కిలోమీటర్స్ ముందే నువ్వు దిగేసి. ఎందుకంటే ఆయన పాత్ర ఉంది కాబట్టి ఆయన చేసిన దానికి ఆయన ఫేస్ చేస్తాడు. దీంట్లో నా పాత్ర ఆయన ఫేస్ చేస్తాడు. దీంట్లో నా పాత్ర ఎక్కడ ఉందండి? నేను అసలు మీరు ఇప్పుడు బేరం అంటే వచ్చాను నేను, లేకపోతే నాకేటి తెలుసు ఇవన్నీ. నన్ను నా పాత్ర బండి ఆపుకొని సెల్ లో వీడియోలు చూస్తుంటే బేరం ఉందని పిలిచాడు, వచ్చాం మేము. వీడియోలు చూసుకుంటావులే కానీ నీకు ఇంకోటి ఏం చెప్తాడు, నీకు అలవాట్లేదు, రాత్రి తాగినావు, ఎక్కిపోయింది,
నువ్వు పొద్దున్న ఇంటికి పోయి పండుకొని రాత్రి జరిగిన సంఘటన మర్చిపోయినావు. మనోడు ఏమి నిన్ను పిలుచుకొని అదే కాదు తీసుకొచ్చింది ఎందుకు? నువ్వు దీంట్లో ఉన్నావు కాబట్టి నీకు గుర్తు వస్తుంది నిదానంగా. లేదు నువ్వు ఎట్లా కొట్టినావు, ఎట్లా పార్టీ జరిగిందో వాళ్ళు ఎక్కడ తాగారో నాకు తెలియదు, ఎక్కడ గొడవ అయిందో నాకు తెలియదు. ఇంకో బీర్ దమ్మని 100 రూపాయలు ఇచ్చా, కావాలంటే 100 రూపాయలు కూడా ఆయన దగ్గర ఉంటది. నా కాడ లేవు, నాకు అసలు నా జోబులో నేను ఆటో సర్వీస్ చేయను, ఆ ఓన్లీ ఆన్లైన్ బేరాలు తిరుగుతాను. దానికి నాకు ఫోన్ పేకి వెళ్ళి ఫోన్ పే మీరు చేసిన దానికి నిష్కారణంగా ఏ అలవాటు లేని చూసుకోండి. నాకు చూసుకోండి, అది 100 ఎందుకు అయింది? పేపర్ అవుతుంది, ఇది పేపర్ అట, ఇదిగో పేపర్ అవుతుంది, ఇది పేపర్ అట, ఇదిగో ఇది పేపర్ ఇది. సరే పేపర్ నేను పెట్టుకుంటాను, కొన్ని పేపర్లు ఉన్నాయి, ఈ పేపర్లు కూడా నువ్వు పెట్టుకో కొన్ని. సరే అది అన్ని అన్ని మర్చిపెట్టి ఎక్కడ సర్వీస్ చేస్తే వచ్చి లేదండి, దాని వల్ల నాకు ఇబ్బంది అయితే నేను వెళ్ళిపోతా తెలుసుకో. మీరు చెప్తున్నారు ఆయన ఫోటో వాట్సాప్ లో పెట్టి 2 కిలోమీటర్ల దూరం దిగిపోమన్నా. నువ్వు చేసిన దానికి నేను ఏ సంబంధం లేనోడు ఇటుకు వచ్చిన. రాత్రి నీ దగ్గర ఉన్నదానికి ఇంటికి పోయి పండుకొని టిఫిన్ చేసి బయటకు వచ్చినావు, కానీ నీ కోసం మళ్ళీ నిన్ను వెనక్కి పిలుచుకొని వచ్చినాడు. నేను నువ్వు మొదలు పెట్టి నాకు ఎప్పుడో ఒక 2 నెలల క్రితం ఒక బేరం చెప్పాడు అతను, అప్పుడు కొద్దిగా డబ్బులు బాగా ఇచ్చాడు. నిన్నటితో మొదలైన సంఘటన ఈ రోజుతో ముగించండి. ఎక్కువ పరిచయం మళ్ళీ ఇప్పుడు సరే అది లోపల పెట్టుకో. అది నేను లోన్ పెట్టినాను, దాంట్లో ఏముందో నాకు తెలియదు. మరి మళ్ళీ మీరు మధ్యలో దిగిపోతారు. సిగ్నల్ ఉరకడమే, ఓ సిగ్నల్ కాడ ఆగుతానే ఈ మనోడు ఇట్లు రుపుతాడు, నేను ఇట్లు రుపుతా, ఎవడు సిగ్నల్ కాడ ఆగుతానే ఈ మనోడు ఇట్లు రుపుతాడు, నేను ఇట్లు రుపుతా, ఎవడు ఉండము. అదే మరి సిగ్నల్ లో మేము ఆగామనుకో, నన్నే కదా. మేము ఎందుకు ఉరికినామా అని చెప్పినా వచ్చి ఆటో కాడికి వస్తారు చెకింగ్. అదే కదా మరి, అప్పుడు నేనే కదా బుక్ అయిపోయేది. మీరు అటు చేసి ఏదో నన్ను బేరమని పిలిచి నన్ను బుక్ చేయాలని చూస్తున్నారు. 2000 కాదు కదా, నాకు డబ్బులు వద్దేమొద్దు, నేను వెళ్ళిపోతా. నాకు ఏమొద్దు, నాకు డబ్బులు. అదే ఏడు చేస్తున్నారండి మీరు, వదలండి. ఏంటిది వద్దు, నా బండి ఎక్కించొద్దు మీరు, వదలండి. బండి ఎక్కించకండి, మీరు అలా చేయకండి, నేను ఇబ్బందులు అయిపోతాను. లగేజ్ లోపల పడిపోయింది, ఇంకా ముందర కూర్చొని ఏమేమంటావు? నాకు డబ్బులేమొద్దు, నేను అది దించేయండి, నాకు వద్దు. అది అలాంటివి పెట్టుకున్నా అంటే నేను ఇబ్బందులు పాలైపోతాను. నన్ను పట్టుకుంటే మీరు చేసిన దానికి నన్ను ఇరికించాలని చూస్తున్నారేంటండి మీరు? ర్యాపిడో బుక్ చేయి, మనం వెళ్ళిపోదాం. అలా కాదు, మీరు చేసిన దానికి నన్ను ఇరికించాలని చూస్తున్నారేంటి? నాకెందుకు, మీరే దించేసుకోండి. డబ్బులు 100 రూపాయలు నీకు ఇప్పుడు రెంట్ పోయి తీసిపోయేదాన్ని. నేను తీసుకోను, బుక్ చేయి. ఆ 100 ఇక్కడదే తీసుకోండి, ర్యాపిడో బుక్ చేయి, చేసుకోండి. నువ్వు బయలుదేరి బయలుదేరి వెళ్ళిపోతావు ఏంటి? మీరు తీసుకొచ్చి ముందు మూట దించేయండి, నేను వెళ్ళిపోతాను. ఏ మూట? వెనకాల మూట పెట్టారు కదా. ఏమి నువ్వు పెట్టావా? నేనే పెట్టలే, మళ్ళీ ఇంకెవరు పెట్టినారు? నేను చాలా చూసుకుంటున్నా. ఏం కావాలా? పద్ధతి కాదండి మీరు ఇలా చేయటం. బేరమని పిలిస్తే వచ్చాను, మీరు ఏదేదో తీసుకొచ్చి బండిలో పెడితే నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ర్యాపిడో వల్ల మామూలుగా ఇప్పుడు ర్యాపిడో రాలేదు. మేము బేరం 2946 కొట్టు. ఎవరికి ర్యాపిడో బుక్ చేసిన? ర్యాపిడో కాదండి, ఆయన తెలుసుకొచ్చాను నన్ను. ఆయన బేరం ఇప్పుడు ఎప్పుడో ఒకసారి బేరం చెప్పాను, నేను అడగకుండానే డబ్బులు ఎక్కువ ఇచ్చాను. ఇప్పుడు కూడా కనిపిస్తే అడిగితే అలాగే రూపాయి ఎక్కువ. ఆయన చూసాడు ఇంత ముందు ఒకసారి బేరం కూడా చెప్పాడు. ఇప్పుడు నువ్వు ర్యాపిడో నా వదరద్దన్నా, ఎందుకు కుదురుతున్నావు? ఇప్పుడు నువ్వు ర్యాపిడోనా కాదా? ర్యాపిడో కాదు, నన్ను మళ్ళీ వెళ్ళిపో. ర్యాపిడో అయితే 2642 కొట్టి ఎక్కించుకో, నింపు మమ్మల్ని. అది దించేసేయండి, నేను వెళ్ళిపోతాను. ర్యాపిడో కాదు, మోడెట్టారు, మోడ తీసేయండి, వెళ్ళిపోతాను. మనం దించాలి, మజ్జిగ కొంచెంసేపు ఉంటే దిగుతుంది. మజ్జిగ తాగే దిగుతుంది పోనా? మజ్జిగ తాగే దింపటం కాదు, దించండి ముందు. మీరు నన్ను ఇరికించాలని చూస్తున్నారు మీరు చేసిన తప్పు.
నన్ను ఇరికించాలని చూస్తున్నారు ఏంటి మీరు చేసిన తప్పులు. నేను ఎట్లా వెళ్ళిపోతావు? ఏ బండి ఉందా? ముందు మూట తీయండి. మీరు మూట పెట్టేసి ఏసాలు వేస్తున్నారు ఏంటి? ఏసాలు వేస్తున్నారు ఏంటి? ఏసాలు వేస్తున్నారు. ముందు మూట దించండి. తమాషలు వేస్తున్నారా? రండి, తమాషలు వేస్తున్నారు. నువ్వే బలవంతంగా ర్యాపిడో ఎక్కిస్తాను. నువ్వు ర్యాపిడో ఆన్ చేసుకో. మీరు ర్యాపిడో కాదు, నువ్వు ర్యాపిడో ఆన్ చేసుకో, బుక్ చేస్తా, కోడ్ చెప్తే ఎక్కుతా. ఇదే ఫోర్స్ ఎక్కడం ఏంది? ముందు మీరు మూట దించేయండి. రాండి. ఏ మూట ఏదో పెట్టి నన్ను ఇరికించాలని చెప్తున్నారు. చెనక్కాయలు మూట పెట్టారు, అరటికాయలు మూట పెట్టారు. నాకు తెలదు. మూట తీసేయండి. రండి రాండి, మీరు మూట దించండి. ముందు మీరు మూట దించేయండి. వచ్చేయండి. ఏంటి? రాండి, మీరు మూట దించండి. ముందు మీరు మూట దించేయండి. వచ్చేయండి. ఏంటి తమాసలు ఏంటి? రా, మూట దించి నన్ను ఇరికించాలని చూస్తున్నారు ఏంటి? మీరు చేసిన తప్పులకి చెప్పనా? మీరేదో చేసి మమ్మల్ని ఇరికిస్తున్నారా? సంచి ఉందే దించండి. మీరు చేసిన తప్పులకు నన్ను ఇరికించాలని చూస్తున్నారు. మీరే మళ్ళీ నేనున్నాను అది ఇది అంటున్నారు. అసలు మీరు ఎవరో కూడా నాకు సరిగ్గా తెలవనే తెలవదు. ఏదో డబ్బులు బండి తీసుకుని వెళ్ళిపోండి. నేను ఆడికి వెళ్ళిపోతాను. అప్పుడు తెలిసిద్ది. నువ్వు అన్ని మీకే వచ్చేస్తాయి. అప్పుడు ఏంది మాట్లాడుతాను? అది అన్ని మీకే వచ్చేస్తాయి. అప్పుడు నీ బండి నువ్వు చాలా టెన్షన్ పడతావు. ఏ నీ ప్రాబ్లం ఏమి? మరి టెన్షన్ పడక ఏంటి? మీరు ఏంటి దానికి ఏళ్ళ ముద్దర్లు పడతాయి అది ఇది అంటున్నారు. మీరు చేసుకొని నాకేమొద్దు. మూట దించేయండి. నేను వెళ్ళిపోతాను. నువ్వు మూటలు పెట్టుకోవా? ఆటో పెట్టుకోను. ఆ మూట పోయివా? నేను జనాలను ఎక్కించుకునే ఆటో ఇది. మూటలు మోసే ఆటో కాదు. జనాలు అనుకో. జనం జనమే మాకొద్దు. ముందు ఆ జనం మాకొద్దు. ముందు మీరు మనుషులే కదా ఎక్కించుకునేది. మనిషే కదా. ఆ మనిషి మాకు అవసరం లేదు. పండుకున్న మనుషులు తీసుకెళ్తే మేము పండుకుంటామన్నా. పడుకున్నప్పుడు తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్ళం మేము. పడుకోరా? ఆటోలో పడుకోరు కస్టమర్లు. ఇళ్ళల్లో పోయి పడుకుంటారు. వానికి గ్యాప్ ఆర్టిస్ట్ ఇది దిగి దిగి తక తక దిగి దిగి తక తక దిగి దిగి ఆ సాంగ్ పెట్టేసి మా దాంట్లో డక్కలేదు. నువ్వు వాడు వాడింటాడు. ఎవరు? నేను బాగా నాకు పాటలు రావు. ముందు రాని మీరు దించండి. నాకే పాట రాదు. మీరు దించండి. వచ్చి నాకు పాటలు రావు. మాకు దించండి. వచ్చి నాకు వద్దు. సంచి దించండి. నాకు బేరం వద్ద దించండి. రాని రాని తీసి పొర మీద ఎట్టి అన్న. ఏంది దీంట్లో ఏందుందని నువ్వు అంత అంటున్నారు? చూసాను కనీసం. మోట చూసంటే మీరు చెప్పాలి కదా. పలాంది ఉందని చెప్పట్లేదు కదా మీరు. చెప్పు. అలా మరి మీరు అలా చెప్పారా? దీంట్లో గొడవ అయింది. మేము రాత్రి బీర్ బాటలతో కొట్టేసాం అది ఇదని చెప్తున్నారు. మరి మీరు అలా చెప్పారా? మీరు ముందు మాకు చెప్పలేదు కదా మాట. ఆ మాట చెప్పాలి కదా. వాళ్ళు బీర్ బాల్తో కొట్లాడుకున్నారు. బీర్ బాటలో రాత్రి వెళ్ళిపోయినాడు. మరి మీరు అది చెప్పాలి కదా. మీరు రాత్రి వెళ్ళిపోయారు అనేది చెప్పాలి కదా. ఇప్పుడు అది ఫింగర్ ప్రింట్ పడ్డది. తీసుకెళ్లి ఆటోలో పెట్టు. ఫింగర్ ప్రింట్ లాక్ ఓపెన్ అవుతుందని చెప్తాను. మీరు అలా ఫింగర్ ప్రింట్ లాక్ ఓపెన్ అవుతుందని చెప్తాను. మీరు అలా చెప్పలేదు. మూట పట్టుకున్నారు. ఫింగర్ ప్రింట్ పడింది మీకు. మీరు తీసుకెళ్ళండి. మరి టెన్షన్ గా కేటి మీరు చేసే పని అలా కాదు. సంచేత తీసి బాడీ ఉంది అది ఇది అని అన్నారు. మరి ముందు చెప్పాలండి మాకు అవన్నీ. ఏదో బేరమని పిలిచారు వచ్చాము. మరి ఎలా చేస్తారా మీరు? రెండోసారి పిలిస్తే ఎలా వస్తారు? నేను మా ఆటో వాళ్ళందరికీ చెప్తాను. ఇదిగో ఇలా ఉంటాడు మనిషి. పిలిస్తే వెళ్ళకండి. ఇంత టెన్షన్ పెట్టి ఇంత భయపెట్టేసి లైట్ తీసుకోమంటే ఎలా తీసుకుంటారండి? రెస్టారెంట్ పోయి తిని తిందాము. ఇంత చేసి వేసేయండి. ఇప్పుడు చూశాను కాబట్టి ఇబ్బంది లేదు. వేసేయండి, తీసుకెళ్ళిపోతాను. ఆ లోపల చెయ్యి కాలేం లేదు కదా. అదేంటి మళ్ళీ నేను చూడాలి. అయితే చూస్తే నాకే వేసుకుంటాను, లేకపోతే వేసుకోండి. మళ్ళీ ఇదేంటి మళ్ళీ టెన్షన్ పెడుతున్నారు అంటే లోనేదాన్ని పెట్టి పైన ఆకలేసారా? స్వామి ఏంది లేదు నాయన. ఏంది పెట్టి మీ అట్ట కనబడుతున్నావా? మరి ఏది లేదంటే మరి చెయ్యి కాలు ఉందా లేదా అంటున్నారు. కుక్కది ఏదో ఊరికే టైం పాస్ మాట్లాడడం. టైం పాస్ కంటే మీరు భయపెట్టారా? అంటే టెన్షన్ పెట్టి భయపెడితే మరి అది భయపడరా ఎవరైనా? రాత్రి బీర్ బాటలతో కొట్టామంటున్నారు. గోన్ సంచిలో ఉంది తీసి దాంట్లో ఏమంటున్నారు? పట్టుకుంటేనేమో ఫింగర్ ప్రింట్లు పడ్డాయి మీ మీదకి వస్తుంది అంటున్నారు.
ఇలా టెన్షన్ పెట్టే నీకు ఏమి ఇష్టం మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ నాకేది వద్దు. పర్లేదు చెప్పు ఫ్రెండ్లీ ఏమి ఇష్టం నీకు? నాకేది వద్దు, నేనేం తినను. ఫోన్ చేసినావా? మళ్ళీ ఏది చేయలేదు. మళ్ళీ ఏమి ఇష్టం నీకు? నాకేది ఇష్టం లేదు. పర్లేదు అయిపోయింది గతం ఇడిచిపెట్టి ఏదో మామూలే కానీ చెప్పనా? నాకేమొద్దన్నా, నేను వెళ్ళిపోతాను. వద్దులే కానీ ఇద్దాం. ఇది నీవే డబ్బులు ఉన్నాయి. నా డబ్బులు అవి. ఏం కావాలా? నీ డబ్బులేలే, మా డబ్బులు కాదు. నా డబ్బులే ఇవి. గిఫ్ట్ ఇస్తాను తీసుకున్నా. ఇవన్నీ వద్దులే కానీ ఆడ పెట్టు. వద్దులేండి. పోయి స్టార్ట్ చేయి. నువ్వు ఊరికే బాధపడేది నాకు నచ్చలేదు. ఖచ్చితంగా నువ్వు తినాల్సిందే. నేను అట్లంటే నేను పోనీ కూడా పోనీ. దయచేసి నువ్వు వస్తావు రావా? నేను రాను. నా ప్లీజ్ దయచేసి నాకు ఇప్పటికే భయపెట్టి నీ ఇప్పుడు ఏం భయపెట్టము, భయపెట్టము, సీరియస్ భయపెట్టము. నేను రానండి. నువ్వు వస్తావు రావు? రాను, నేను రాను. తమ్ముడు అనుకో అంతే కదా. తమ్ముడైనా అన్నైనా నేను రానండి. నా ప్లీజ్ లేదు, నేను రాను. ఏమనుకో వద్దు, నేను రాను. ప్లీజ్ దయచేసి హ్యాపీగా వేసి తినేసి భోజనం చేసుకొని పోదాం. లేదు, నేను రానండి. నన్ను చాలా భయపెట్టాను. మీరు ముందే చెప్పుంటే నేను బంగారు లాగా అసలు వేసుకొని వెళ్ళిపోయాను. మీరు నన్ను సరే అదే కాదు, అది కూడా రెంట్ బాడీకి కూడా ఇస్తాము. ఓకేనా? నాకు బాడికి వద్దు, ఏమొద్దని నేను రానండి. నా ప్లే ఏమనుకోద్దు. నీకు రెంట్ ఇస్తాము, ప్లస్ రెంట్ ఇస్తాము, నీకు టైం వేస్ట్ చేసిన దానికి కూడా డబ్బులు ఇస్తాము. మంచిగా పోయి అదనమాట. మీరేం తినేసి నేను నీసు తిన్నాండి. నా తాళం సరే వెజ్ తింటాం. నేను కూడా వెజ్ తింటాలే. బటర్ నాన్ కాదు, బటర్ నాన్ తిందాము. బటర్ నాన్ ఏదైనా మష్రూమ్ లేదా పన్నీర్ అని చెప్పుకుందాం. లేదు, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. అయితే నువ్వు పగ పెట్టుకున్నావు మా మీద. మా అంటే మేము ఇప్పుడు మాతో కలిసిపోవాలి ఉందా లేదు? నీకు కలవాలనే వచ్చాను. వద్దులే, నా తాళం ఇచ్చాను, వెళ్ళిపోతాను. అట్లా వద్దు. మా ఎవరినైనా హ్యాపీ చేసి పంపించేది. లేదు, మీరు ఎంత భయపెట్టారు నన్ను. నేను భయపడినా సరే పోదాం. ఎక్కండి. ఏం తింటా? వెజ్ ఏదో ఒకటి తింటానులే, పదండి. మీరు ఎంత భయపెట్టేసి చక్కగా వెళ్ళిపో. పోనీ ఫాస్ట్ గా ఎస్ స్టైల్ బా. మనోడు ఆడ ఎక్కుతాడు, ముందర ఎక్కుతాడు కదా. ముందు ఇప్పుడు వేనోడు ఎక్కుతాడు బా. ఆడ తినద్దా?